మనశంకర వరప్రసాద్ గారు 9 రోజులు 9 ఏరియాలు సంక్రాంతి వరకు చిరు వెంకీ గురించే టాపిక్ అనేలా ప్లాన్ చేసిన అనిల్ రావిపూడి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అటెండ్ అవబోతున్న బిగ్ సర్ప్రైజ్ స్టార్. ఇంతకీ ఏరియాల ఈవెంట్స్ ఏంటి అండ్ మనశంకర వరప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చే ఆ సర్ప్రైజ్ స్టార్ ఎవరు అనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ మల్టీస్టారర్గా హిట్ మిషన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన మనశంకర వరప్రసాద్ గారు మూవీకి మెగా కౌంట్డౌన్ స్టార్ట్ అయిపోయింది. మరో 9 రోజుల్లో సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో రాబోతున్నటువంటి మూవీ కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ పీక్స్లో ఉన్నాయి. ఇప్పటి వరకు సాంగ్స్, పోస్టర్తో సినిమాపై ఇంట్రెస్ట్ను కలిగిస్తూ వచ్చినటువంటి రావిపూడి మరికొన్ని గంటల్లో మెయిన్ ప్రమోషనల్ కంటెంట్ చూపించబోతున్నారు. ఆదివారం ట్రైలర్ను లాంచ్ చేయనున్నారు. అక్కడి నుంచి నాన్ స్టాప్గా ప్రమోషన్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మనశంకర వరప్రసాద్ గారు సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో రిలీజ్ చేయనున్నారు. ఈ టైంలోనే జనవరి 4న తిరుపతిలోని ఎస్వి సినీప్లెక్స్లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత 9 రోజుల పాటు 9 ఏరియాలలో 9 ప్రమోషన్స్ ఈవెంట్స్ నిర్వహించనున్నారు. శనివారం రాజమండ్రి రేవు దగ్గర సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు. ప్రమోషనల్ కంటెంట్ ఏది వదలలేదు. కానీ మెగా అభిమానులతో కలిసి స్థానిక ఎమ్మెల్యేలు, పలువురు ముఖ్య నాయకుల సందడి చేశారు. జనవరి 4న తిరుపతిలో ట్రైలర్ లాంచ్ రిలీజ్ చేసిన తర్వాత జనవరి 5న నెల్లూరులో సెలబ్రేషన్స్ చేయనున్నారు. 6న విశాఖపట్నం, 7న హైదరాబాద్, 8న తాడేపల్లిగూడెం, 9న అనంతపూర్, 10న వరంగల్, 11న బెంగళూరు, ఇలా మొత్తం 3 రాష్ట్రాలను కవర్ చేస్తూ 9 రోజుల్లో రకరకాల యాక్టివిటీస్ చేయబోతున్నారు. ప్రీమియర్స్ పడే రోజు వరకు ఎక్కడ చూసినా కూడా ఈ సినిమా గురించే మాట్లాడుకునేలా ప్లాన్ చేశారు మేకర్స్. అన్నింటిలోనూ అనిల్ రావిపూడి తనదైనటువంటి ముద్ర వేయబోతున్నారు. వాటిల్లో మెయిన్గా కొన్ని ఈవెంట్స్లో చిరంజీవి సైతం పాల్గొనబోతున్నారట. అనిల్ రావిపూడి ప్రమోషన్స్ ఏ రేంజ్లో ఉంటాయో గతంలో మనం చూసాం. అందులోనూ ఈసారి సంక్రాంతికి ఫుల్ కాంపిటీషన్ ఉంది కాబట్టి అందుకే పబ్లిసిటీ చాలా ఇంపార్టెంట్గా మారింది. మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో పార్ట్ అయినటువంటి విక్టరీ వెంకటేష్ అండ్ నయనతార కూడా ఈ ప్రమోషన్స్లో పార్ట్ అవ్వబోతున్నారట. అందుకోసమే స్పెషల్ ఇంటర్వ్యూలు రికార్డ్ చేస్తున్నారు. న్యూస్ ఛానల్కి ఇంటర్వ్యూలు అండ్ మీడియా ఇంటరాక్షన్లు ఉండకనే ఉన్నాయి. ఇక రానున్న 9 రోజుల్లో ఇవన్నీ ఒక్కొక్కటిగా వదలబోతున్నారట. మరి అనిల్ రావిపూడి మార్క్ ప్రమోషన్స్ ఈసారి ఏ మేరకు వర్కౌట్ అవుతాయో చూడాలి. మెయిన్గా చిరంజీవిని యూత్ఫుల్గా అండ్ ఎనర్జెటిక్గా చూపించినటువంటి విధానం మెగా ఫ్యాన్స్కి విపరీతంగా నచ్చేసింది. అనిల్ రావిపూడి మార్క్, హ్యూమర్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్తో పాటు మాస్ టచ్ కూడా ఈ సినిమాకు మెయిన్ అట్రాక్షన్గా అండ్ ప్రధాన బలంగా మారబోతుంది. ఈ సినిమా సక్సెస్లో పాటల క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్గా నిలిచింది. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి చిరంజీవి, నయనతార జోడీ సాంగ్స్ మెలోడీతో పాటు విజువల్స్గా ఆడియన్స్ను ఆకట్టుకున్నాయి. లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి మెగా విక్టరీ మాస్ సాంగ్ అయితే ఫ్యాన్స్లో పూనకాలు తెప్పిస్తుంది. ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవితో పాటు విక్టరీ వెంకటేష్ స్టెప్పులేయడం మెయిన్ అట్రాక్షన్గా మారింది. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి డ్యాన్స్ చేయడం థియేటర్లో విజిల్స్, కేకలు ఖాయం అనేలా ఉంది. ఈ సాంగ్ రిలీజ్ అయినటువంటి వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయి సినిమా క్రేజ్ను మరో లెవెల్కి తీసుకెళ్లింది. అయితే హైదరాబాద్లో జరిగేటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అటెండ్ అయ్యే అవకాశం ఉందన్న సమాచారం ఫ్యాన్స్లో ఉత్సాహాన్ని మరింత పెంచుతోంది. మరోవైపు హైదరాబాద్లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా తెలుస్తుంది. మనశంకర వరప్రసాద్ గారు సినిమాని షైన్ స్క్రీన్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రూపొందిస్తున్నారు. భీమ్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. 2 నిమిషాల 20 సెకండ్ల డ్యూరేషన్తో ట్రైలర్ కూడా ఆల్రెడీ కట్ చేసినట్లు డైరెక్టర్ అనిల్ రావిపూడి చెప్పారు. ట్రైలర్ వచ్చినటువంటి తర్వాత సినిమా ఎలా ఉంటుందనేది మరింత క్లారిటీ వచ్చే ఛాన్స్ లేకపోలేదు. అయితే డెఫినెట్గా ఈ సినిమా మీద బజ్ మాత్రం విపరీతమైనటువంటి రేంజ్లో ఉంది. ఎందుకంటే డెఫినెట్గా మెగాస్టార్ అండ్ అనిల్ రావిపూడి కాంబో అంటేనే అదొక నెక్స్ట్ లెవెల్ కాంబో. దానికి తోడు అందులోటి విక్టరీ వెంకటేష్ అందులో మెయిన్ ఒక క్యామియో ప్లే చేయబోతున్నారు. క్యామియో కాదు, ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ కూడా ఉండి ఎంటర్టైన్ చేయబోతున్నారు. ఒక సాంగ్, ఒక ఫైట్ అండ్ కొన్ని మెయిన్గా వచ్చేటువంటి కామెడీ సీక్వెన్సెస్లో ఇద్దరు కలిసి ఒకే స్క్రీన్ మీద అదరగొడతారన్న నమ్మకం అటు వెంకీ ఫ్యాన్స్లోను ఇటు మెగా ఫ్యాన్స్లోను ఇద్దరిలో ఉంది. సో కాబట్టి సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్లో అయితే ఉన్నాయి. సో చూడాలి మరి. ఇన్ కేస్ డెఫినెట్గా ప్రమోషన్ విషయంలో ఎలాంటి డౌట్ లేదు. సినిమా ఆల్మోస్ట్ మారుమూల గ్రామాల్లో కూడా వెళ్తుంది. బికాస్ అక్కడ ఉన్నది అనిల్ రావిపూడి కాబట్టి. సో కాబట్టి ఇక ప్రమోషన్ ఛాన్సెస్ కానీ కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా కానీ సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుండంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం అలాంటి ఒక రీజనల్ ఫిలిం దాదాపు లాస్ట్ ఇయర్ 300 కోట్లు కలెక్ట్ చేసిందంటే దానికి ఫ్యామిలీ ఆడియన్స్ మెయిన్ బలం. సో ఇప్పుడు వాళ్ళనే టార్గెట్ చేసుకొని ప్రతి సినిమా కూడా అలానే వస్తుంది. ఇప్పుడు రాజాసాబ్ కావచ్చు,
అండ్ భర్తమాషాయిలకు కావచ్చు, అండ్ దాని తర్వాత ఎంఎస్జీ కావచ్చు, దాని తర్వాత జననాయక్ గాని, ఇలా ప్రతి సినిమాలు నారి నారి నరముడు ఈ సినిమాలన్నీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ని బేస్ చేసుకొని వస్తున్నాయి. సో చూడాలి మరి ఈ ఫ్యామిలీలో అన్నిట్లల్లా ఎక్కువ మార్కులు ఫ్యామిలీ ఆడియన్స్కి ఏ సినిమాకి వేస్తారో తెలియాలంటే ఇంకొద్ది రోజులు అయితే మనం వెయిట్ చేయాల్సిందే. సో మరి ఈ కాంబోపై మీ ఒపీనియన్ ఏంటి, కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.